కొందరు దొంగలు చిన్న దొంగతనం చేసేటందుకు పెద్ద స్కెచ్ గీసి హాల్కీజ్గా దొరికిపోతారు. ఇంకా కొందరు దొంగలు ఉంటారు అసలు స్కెచ్ చేయరులా కనిపిస్తే కళ్ళు మూసి తెరిసే లోపలనే పని అయిపోగొడతారు. ఇంకా కొందరు దొంగలు ఉంటారు దర్జాగా దొర లెక్క తిరుగుతారు. వాళ్ళ కింద కొందరు దొంగలను పెట్టుకొని దొంగతనాలు చేయిస్తారు. సరే గీసోంటి దొంగతనాలు చాలా చూసినాం కదా. అయితే ఈడొక దొంగ మాత్రం ఒక దొంగతనం ఎట్లా చేసిందో చూస్తే దొంగతనంలో పిహెచ్డి చేసిండంటారు పక్కా. ఇగో ఈ దొంగోడే మనం ఇంతసేపు దొంగతనంలో పిహెచ్డి చేసిండని చెప్పుకున్న దొంగోడు. అరే దీంట్లో ఇచ్చంతరం ఏమున్నది, మామూలు దొంగ లెక్కనే ముసుకేసుకున్నాడు, కాలుగాలిన పిల్లి లెక్క అటు ఇటు తిరుగుతున్నాడు అని అంటున్నారా. కానీ అసలు వీడు దీంట్లో చొరవడానికి ఏ సోంటి స్కెచ్ గీసిన రోజుడు ఉండ్రి. అవును, గోడకు బొక్క పెట్టి పోయిండు. ఏ దొంగ గోడలకు బొక్క పెట్టే కదా పోయేది అంటారా. అయితే ఒక్కసారి ఈ మెట్ల మీద చూడుండ్రి ఏమున్నదో. పాత బొంత పాత బట్టలు ఉన్నాయని అంటారులే. మీరు అన్నది కరెక్టే గాని వీడి బొక్క పెట్టేందుకు ఈ బొంతనే వాడిండు. అవు మెయిన్ రోడ్డు మీద సౌండ్ వస్తే అందరు వచ్చి కొడతారని ఈ బొంతతోని ఉపాయం చేసి చిన్నగా దూరిండు అన్నట్టు. అంటే బొంత ఉంటే సౌండ్ రాదా అంటే వస్తుంది, కానీ తక్కువ సౌండ్ వస్తే ఎవరికి వినబడదు కదా. అందుకనే ఈ బొంత ఉపాయం చేసి జొరిండు అన్నట్టు. దగ్గర 5 లక్షల రూపాయల విలువైన ఫోన్లు చదురుకొని వేయిండు. అగో చూడుండ్రుల్లా బ్రాండెడ్ ఫోన్లను ఎట్లా చదురుక వేయిండు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో జరిగింది. కానీ వీడు మామూలు దొంగ కాదు పోన్రి. నడి రోడ్డు మీద గోడకు బొక్క పెట్టి మళ్ళా అది బొంతతోని బొక్క పెట్టి గింతగానం చదురుక వేయండంటే వీడు ఎక్కడి దొంగోడో గాని దొంగతనంలో మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ దొంగోడే పోన్రి.